ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 3వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 3వ తేదీన ఫలితాలను కనుక చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన ప్రతి పనుల్లో కూడా వాళ్ళకి విజయం వరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొత్త స్నేహితులతో పెద్ద వాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు, నచ్చినట్టుగా ఉంటారు, అలాగే నచ్చిన వ్యక్తులతో మాట్లాడతారు. చాలా హ్యాపీగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్య నుంచి కూడా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీ యొక్క మీ స్నేహితులకి మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మీకు మీ స్నేహితులకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీ పట్ల అవతల వాళ్ళకి మంచి గౌరవభావం ఏర్పడుతుంది. అలాగే వాళ్ళ యొక్క ఆత్మ న్యూనతను కూడా తగ్గించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా వీళ్ళకి చేతికి అందుతుంది. ఈ ఆదాయం సమృద్ధిగా అందటం వల్ల వీళ్ళు వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా మీకు విజయవంతంగా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా చాలా వరకు సానుకూలమైన వాతావరణం ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళకి వ్యాపారాల్లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి వ్యాపారాల్లో మంచి లాభాలు రావటం వల్ల వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మరింత పెరిగి వాళ్ళ వ్యాపారాభివృద్ధిని కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యక్తుల్ని అంటే అపరిచిత వ్యక్తుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ విలువైన వస్తువులు కానీ విలువైన ఆభరణాలు కానీ మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదవుతుంది. ఎంత అవతల వాళ్ళ మీద ఎంత ఒక నిఘా వేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు అజాగ్రత్తగా ఉంటే మీ విలువైన వస్తువులన్నీ కూడా ఈ రోజున చేజార్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచిత వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం కొంచెం నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నోటికి ఏది వస్తే అది మాట్లాడకుండా ఉండటం వల్ల వీళ్ళు చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతే తప్పచ్చి నోటికి ఏది పడితే అది వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మీరు ఇతరుల దగ్గర కనుక మాట్లాడితే కనుక
ఖచ్చితంగా అది మీకు అవతల వాళ్ళకి మధ్య ఉన్న సంబంధాలని అది తెగ్గొట్టే విధంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఘర్షణతో కూడిన మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకుండా ఉండటం అనేది మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఎదుటి వాళ్ళని దూషించడానికనో, ఎదుటి వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడానికో, ఎదుటి వాళ్ళని ద్వేషించడానికో అలాగా ఆ ద్వేషం పెరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటలు అనేవి ఉపయోగపడకూడదన్న విషయాన్ని గమనించాలి. మీకు మాట్లాడడం కనుక ఇబ్బందిగా ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి, మౌనంగా ఉండిపోండి. చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతే తప్పించి మీరు కొంచెం అహంభావంతో కానీ, లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్తో కానీ, లేకపోతే అతిశయంతో కానీ మాట్లాడితే కనుక ఖచ్చితంగా అవతల వ్యక్తులు కొంచెం మానసికంగా ఇబ్బంది పడి మిమ్మల్ని నుంచి వెళ్ళిపోవడానికి, అలాగే మీ యొక్క సంబంధాలన్నీ కూడా తెగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అణుకుగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా పరిస్థితుల్ని మీరు డీల్ చేస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల వాళ్ళకి వాళ్ళ యొక్క విద్యకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కానీ, కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ, ఇతరత్ర ఎవరైనా శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు వైష్ణవ సంబంధమైన ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ, శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, అలాగే విష్ణుదేవుడికి సంబంధించిన ఎలాంటి ఉపచర్య అయినా సరే మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానికి తోడు ఈ రోజున మీరు వైష్ణవ సంబంధమైన ఆలయాలను సందర్శించడం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.